హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక కోడి ఉంది. ఈ హెన్ చాలా కష్టజీవి. అయితే ఈ కోడి ఏం చేసిందంటే ఒక చిన్న తోటలాగా తయారు చేసుకొని దాంట్లో మంచి వీట్ గ్రెయిన్స్ నాటడం స్టార్ట్ చేసింది. చాలా గ్రెయిన్స్ ఉన్నాయి, తన వల్ల కావట్లేదు. చుట్టుపక్కల ఉన్న తన ఫ్రెండ్స్ హెల్ప్ అడుగుదామని తన ముగ్గురు ఫ్రెండ్స్ని పిలిచింది. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరంటే ఒకటి కౌ, ఇంకొకటి డక్, ఇంకొకటి పిగ్. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ని పిలిచి, హే ఫ్రెండ్స్, నాకు కొంచెం హెల్ప్ చేయరా, నేను ఒక్కదాన్నే అయిపోయాను. ఈ చిన్ని తోటలో మంచి గోధుమలు వేసి మంచి మొలకలు వచ్చాక మనకి బోల్డ్ అన్ని గోధుమలు వస్తాయి. మనం దాంతో మంచిగా ఫుడ్ తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగింది పిల్లలు. అయితే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అన్నారు, నేను రాను, నాకు అస్సలు కుదరదు అని చెప్పి ముగ్గురు ఫ్రెండ్స్ తప్పించుకున్నారు పిల్లలు. అయ్యో, ఈ కోడి అనుకుంది, నా ఫ్రెండ్స్ కదా అని కొంచెం హెల్ప్ అడిగితే ముగ్గురేంటి అలా తప్పించుకొని వెళ్ళిపోయారని చాలా బాధపడింది పిల్లలు. కొన్ని రోజులైన తర్వాత తన లిటిల్ గార్డెన్లో మంచి గోధుమలు కనిపించాయి. వావ్, ఇక నేను ఆ గోధుమలన్నీ కలెక్ట్ చేసుకునే టైం వచ్చింది అని చెప్పి మరి హెన్ ఏం చేసిందంటే ఇప్పుడైనా తన ఫ్రెండ్స్ తనకు హెల్ప్ చేస్తారేమో అని తన ఫ్రెండ్స్ని పిలిచింది. హే కౌ, పిగ్ అండ్ డక్, ప్లీజ్ కమ్, నాకు కొంచెం హెల్ప్ చేయరా, ఇక్కడున్న గోధుమలు అన్నీ మనం కలెక్ట్ చేసుకొని చక్కగా అన్నీ కట్టేసి మిల్లుకు తీసుకెళ్దాం. మంచి పిండి వస్తుంది, ఆ పిండితోటి మనం మంచిగా బేక్ చేసుకొని ఫుడ్ తయారు చేసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్, హెల్ప్ చేయరా అని అంటే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అన్నాయి, మేము రాము, మాకు అస్సలు కుదరదన్నాయి పిల్లలు. అయ్యో, తన ఫ్రెండ్స్ హెల్ప్ చేయకపోవడం వల్ల చాలా బాధపడుతూ ఈ కోడి అనుకుంది, ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని అనుకున్నాను, కానీ ఎంత సెల్ఫిష్ కదా, ఎంత లేజీగా ఉన్నారు ఈ ఫ్రెండ్స్ అని చాలా బాధపడుతుంది పిల్లలు. సరేలే, మీరు రాకపోతే ఈ పని నేనే చేసుకుంటానని కష్టమైన నష్టమైన ఆ గోధుమలన్నీ కలెక్ట్ చేసుకుంది పిల్లలు. కనీసం మిల్లు దగ్గరికి వెళ్దాం, మంచిగా పిండిని పట్టిద్దాం రండి అని అంటే అప్పుడు కూడా మేము రాము, మాకు అస్సలు కుదరదని తప్పించుకున్నారు పిల్లలు. అప్పుడు ఈ కోడి అనుకుంది, అదేంటి వీళ్ళు అస్సలు రావట్లేదు, సరేలే నేనే వెళ్ళి ఆ మిల్లుకు తీసుకెళ్ళి ఈ గోధుమలన్నీ చక్కగా పిండి పట్టించుకొని వస్తానని పిండి పట్టించుకొని ఇంటికి వచ్చింది పిల్లలు. అప్పుడు అనుకుంది, కనీసం ఇన్నిసార్లు రమ్మన్న రాలేదు కదా, అందరం కలిసి సరదాగా మంచిగా ఈ పిండితోటి బ్రెడ్స్ని తయారు చేసి మంచిగా ఓవెన్లో పెట్టి బేక్ చేస్తే ఎంత కమ్మగా ఉంటాయి కదా, కాబట్టి నా ఫ్రెండ్స్ని హెల్ప్ అడుగుతానని చెప్పి, హే ఫ్రెండ్స్, కనీసం ఈ ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి ప్లీజ్ రండి, నాకు హెల్ప్ చేయండి అని పిలిస్తే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అన్నాయి, నేను రాను, నాకు అస్సలు కుదరదని చెప్పి తప్పించుకున్నాయి పిల్లలు. అప్పుడు ఆ హెన్ చాలా బాధపడుతూ, సరేలే నేనే ఇప్పుడు కష్టపడి మంచి బ్రెడ్స్ తయారు చేస్తానని చెప్పి ఓవెన్లో పెట్టి బేక్ చేస్తుంది పిల్లలు. బేకరీలో ఎంత మంచి వాసన వస్తుంది కదా, కేకులు, బ్రెడ్లు, బన్లు తయారు చేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా పిల్లలు. ఈ హెన్ చేస్తున్న వంటకం మంచి సువాసన వస్తుంది పిల్లలు. కౌ, పిగ్ అండ్ డక్ ఈ మూడు ఫ్రెండ్స్ అనుకున్నాయి, అరేరే మనం ఎంత పని చేసామో, ఇంతవరకు మన ఫ్రెండ్కి అస్సలు హెల్ప్ చేయలేదు, మనం వెళ్ళి ఇప్పుడు మనం హెన్కి హెల్ప్ చేస్తామని చెప్దాం పదండి అని చెప్పి అందరూ కలిసి వచ్చారు పిల్లలు. వచ్చినప్పుడు హెన్ అడుగుతుంది, చెప్పండి ఫ్రెండ్స్, ఏంటి సంగతులు అని అంటే, ఏం లేదు ఫ్రెండ్, మేము ఇంతవరకు నీకు హెల్ప్ చేయనందుకు చాలా బాధపడుతున్నాం, కనీసం ఇప్పుడైనా ఈ ఫుడ్ని తినే విషయంలో నీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు హెన్ అనింది, నేను విత్తనాలు వేసేటప్పుడు రమ్మంటే మీరు రాలేదు, ఆ గోధుమలన్నీ కలెక్ట్ చేద్దాం రమ్మంటే రాలేదు, మిల్క్ తీసుకువెళ్ళి ఈ గోధుమలన్నీ పిండి పట్టించుకొద్దాం రండి అంటే రాలేదు, ఓవెన్లో పెట్టి బేక్ చేద్దామంటే కూడా రాలేదు, కానీ ఇప్పుడు నేను ఇంత కష్టపడి ఈ పనులన్నీ చేసి మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఈ ఫుడ్ తినడానికి నాకు హెల్ప్ చేయడానికి వస్తారా? ఏం అక్కర్లేదు, మీ హెల్ప్ వద్దు, నాకు
నాకు మీరు వద్దు అని చెప్పింది పిల్లలు. అయ్యో, ఎంత మంచి ఆపర్చునిటీని మనం మిస్ చేసేసుకున్నాం, మనం ఎందుకు రాలేకపోయాం, అయ్యో మనం ఎంత సెల్ఫిష్గా ఉన్నామని చెప్పి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాయి పిల్లలు. నిజమే కదా, అవసరమైనప్పుడు రాకుండా వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు రావటం చాలా తప్పు కదా పిల్లలు. మనం ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగా ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఈ హెన్కి హెల్ప్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆ ఫుడ్ తినే విషయంలో కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎన్నో ఆపర్చునిటీస్ వాళ్ళకు వచ్చినా వాళ్ళు హెల్ప్ చేయకపోవడం వల్ల ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయలేకపోయారు, మిస్ అయిపోయారు కదా పిల్లలు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే యేసయ్య తన డిసైపుల్స్కి ఒక చక్కటి లెసన్ చెప్పారు. అదేంటంటే 10 virgins ఉన్నారు, అంటే 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకల్లో 5 తెలివైన వాళ్ళు, అంటే బుద్ధి కలిగిన వాళ్ళు, మిగిలిన 5 బుద్ధి లేని వాళ్ళు. ఎందుకలా ఉన్నారో ఇప్పుడు మనం నేర్చుకుందాం. వీళ్ళందరూ కూడా దేవుని కోసం వాళ్ళు లైఫ్స్ని చాలా హోలీగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకుండా, బ్యాడ్ వీడియోస్ చూడకుండా, బ్యాడ్ పనులు చేయకుండా వాళ్ళు హోలీగా జీవించడానికి చాలా ట్రై చేశారు. అందుకే బైబిల్ చెప్తుంది వీళ్ళు మరి పరిశుద్ధమైన కన్యకలని. అయితే వీళ్ళ చేతుల్లో ల్యాంప్స్ ఉన్నాయి పిల్లలు, అంటే మరి వెలుగు. వీళ్ళ చేతుల్లో లైట్ ఉంది. ఈ లైట్ ఎప్పుడూ కంటిన్యూస్గా వెలుగుతూ ఉండాలంటే ఖచ్చితంగా ఆ ల్యాంప్స్లో ఆయిల్ ఉండాలి. ఆ ఆయిల్ ఉంటేనే ఈ దీపాలు వెలుగుతూ ఉంటాయి. సరే, ఈ 10 మంది కన్యకలు ప్రతి ఒక్కరి చేతుల్లో ఆ దివిటీలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఆయిల్ ఉంది. కానీ 5 దగ్గర మాత్రం ఎక్స్ట్రా ఆయిల్ ఉంది, మిగిలిన 5 దగ్గర మాత్రం ఎక్స్ట్రా ఆయిల్ లేదు. అదొక్కటే డిఫరెన్స్ పిల్లలు. ఈ 10 మంది కన్యకలకు ఒక కాల్ వచ్చింది. అదేంటంటే పెళ్లి కొడుకు వస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు, కాబట్టి మీరందరూ ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే మీ దివిటీలు ఎప్పుడు వెలుగుతూ ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోండి, ఆరిపోకూడదు. ఆ లైట్స్ ఎప్పుడు బర్న్ అవుతూ ఉండాలి. సో బీ వెరీ కేర్ఫుల్, ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి వాళ్ళకి కాల్ వచ్చింది పిల్లలు. అప్పుడు ఈ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న దివిటీలు పట్టుకొని బయలుదేరి వెళ్ళారు పిల్లలు. ఒక ఏరియాకి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు ఇంకా రావట్లేదు, ఇంకా లేట్ అవుతుందిలే అని చెప్పి వీళ్ళందరూ కూడా అలా నిద్రపోయారు పిల్లలు. లేట్ అవ్వటం, వెయిట్ చేయటం కొంతమందికి ఎంత ఇబ్బందో కదా. ఇంకా రావట్లేదు అని చెప్పి అందరూ నిద్రపోయారు. అయితే సడన్గా పెళ్లి కొడుకు వచ్చాడు పిల్లలు. వచ్చేసరికి 5 కన్యకల దగ్గర దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కాబట్టి వాళ్ళ ఆయిల్ వాళ్ళకి సరిపోయింది. కానీ మిగిలిన 5 కన్యకలకు దివిటీలు ఆరిపోతున్నాయి. ఒక కండిషన్ పెట్టారు కదా, ఏంటది అంటే పెళ్లి కొడుకు వచ్చేసరికి మీ దివిటీలు వెలుగుతూ ఉండాలి అని చెప్పారు. మరి అయ్యో, దివిటీలు వెలగట్లేదు కదా, ఇప్పుడు ఎట్లా అని కింద ఆయిల్ చూస్తే ఆయిల్ అంతా అయిపోయింది పిల్లలు. అయ్యా, ఇప్పుడు ఏం చేయాలి? పక్కనున్న అక్కను అడుగుతా, కొంచెం హెల్ప్ చేస్తుందేమో అని పక్కనున్న అక్కని అడిగారు. అక్క ప్లీజ్ అక్క, నీ ఆయిల్ కొంచెం నాకు ఇవ్వవా అక్క, ప్లీజ్ అక్క అని పక్కనున్న ఈ 5 అక్కలు మిగిలిన 5 అక్కల్ని అడుగుతున్నారు. కానీ వాళ్ళు అన్నారు, సారీ, మేమైతే మా ఆయిల్ మీతో షేర్ చేసుకోలేము, ఎందుకంటే మీకు మేము ఆయిల్ ఇస్తే మాకు సరిపోదు కదా అని చెప్పి వాళ్ళు ఆయిల్ ఇవ్వడం ఇష్టపడలేదు. అయ్యో, ఈ 5 అక్కలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెళ్లి కొడుకు వచ్చేసాడు, ఇంకా అందరూ ఎవరి దివిటీలు అయితే వెలుగుతున్నాయో వాళ్ళు పెళ్లి కొడుకు వెనకాల వెళ్ళిపోతున్నారు. ఈ కంగారు పడిన ఈ 5 కన్యకలు వెతుక్కుంటున్నారు. అయ్యా, ఎక్కడైనా ఆయిల్ దొరుకుతుందా, ఎక్కడైనా మాకు ఆయిల్ దొరుకుతుందా అని అందరి దగ్గర ఎత్తుక్కుంటున్నారు. ఈ లోపల పెళ్లి కొడుకు వచ్చేసాడు, 5 కన్యకలను తీసుకొని వెళ్ళిపోయాడు. కాసేపటికి ఈ మిగిలిన 5 కన్యకలు, అంటే బుద్ధి లేని కన్యకలు పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తున్నారు. అయ్యా మేము వచ్చామయ్యా, ప్లీజ్ ఓపెన్ ద డోర్, తలుపు తీయండి అయ్యా అని అంటుంటే పెళ్లి కొడుకు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి మీరు అని పంపించేశాడు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. బుద్ధి లేని 5 కన్యకలకు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి. పెళ్లి కొడుకు రావటం లేట్ అవుతుంది అని అన్నప్పుడు తన ఆయిల్ ఉందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ తగ్గుతుంది అని అనుకుంటే వెంటనే
వెళ్ళి తెచ్చుకొని ఆయిల్ ఫిల్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా పెళ్లి కొడుకుతో వీళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ లేజీగా ఉండటం వలన, నెగ్లిజెన్స్ వలన ఏం కాదులే వెళ్ళిపోవచ్చులే, పక్కన అక్కుందిగా ఏం కాదులే అని చాలా నెగ్లెక్ట్ చేశారు పిల్లలు. నిజమే కదా. కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్లో చదువుకోమని టీచర్స్ ఎంత చెప్పినా, ట్యూషన్లో టీచర్స్ చెప్పినా, ఇంట్లో మమ్మీ డాడీ చెప్పినా, స్కూల్లో టీచర్స్ చెప్పినా ఏముంది ఏం కాదులే, ఎగ్జామ్ టైంలో అన్నీ సెట్ అయిపోతాయిలే, ఓ 5 minutes ముందు అలా అలా చూసేసుకుంటే వచ్చేస్తుందిలే అని అనుకుంటారు. ఇంకా కొంతమంది అయితే నా పక్కనున్న ఫ్రెండ్ చూపిస్తాడులే ఏం కాదులే అని అనుకుంటా ఉంటారు. వాళ్ళు హెల్ప్ చేస్తారనో వీళ్ళు హెల్ప్ చేస్తారనో వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఆధారపడితే చూశారు కదా ఈ బుద్ధి లేని కన్యకల పరిస్థితి. ఆ పెళ్లి కుమారుడు రాజ్యంలోకి వెళ్ళలేకుండా అయిపోయింది. నెగ్లిజెన్స్ అంత డేంజరస్ పిల్లలు. అంత మాత్రమే కాదు, ఎన్నో ఆపర్చునిటీస్ వీళ్ళకి వచ్చాయి, కానీ ఏ ఆపర్చునిటీ వీళ్ళు యూజ్ చేసుకోలేదు. లేట్ అవుతున్నప్పుడు వెంటనే వాళ్ళు కరెక్ట్ చేసుకొని ఉంటే ఎంత బాగుండేదో. అంత మాత్రమే కాదు, తనతో పాటు వస్తున్న బుద్ధి కలిగిన కన్యకలు ఎక్స్ట్రా ఆయిల్ని క్యారీ చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా అది చూసి వెంటనే వీళ్ళు కూడా ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకొని ఉంటే నిజంగా ఇంకా ఎలా ఉండునో కదా. నెగ్లిజెన్స్ ఎంత డేంజరసో, లేజినెస్ ఎంత డేంజరసో, దానివల్ల దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. చెల్లి తమ్ముడు, ఇందాక మనం విన్నాం కదా, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు పిలిచినా, ఎన్ని ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇచ్చినా మేము రామని తప్పించుకున్నారు. ఫైనల్గా ఆ డెలిషియస్ ఫుడ్ని వాళ్ళు తినలేకపోయారు. ఇక్కడ కూడా మరి 5 బుద్ధిలేని కన్యకలు ఎన్నో అవకాశాలను పోగొట్టుకొని వారి నిర్లక్ష్యం, వారి సోమర్తనం వల్ల వారు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. చెల్లి తమ్ముడు, నీ లైఫ్లో కూడా ఎన్నో ఆపర్చునిటీస్ దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ లైఫ్ మారాలని, నీ మాటలు మారాలని, నీ మనసు మారాలని, నువ్వు చేస్తున్న బ్యాడ్ పనులన్నీ విడిచిపెట్టి నువ్వు గుడ్ పర్సన్గా మారిపోవాలని దేవుడు కూడా సండే స్కూల్లో టీచర్స్ ద్వారానో, ఇంట్లో మమ్మీ డాడీ ద్వారానో, రిలేటివ్స్ ద్వారానో, స్కూల్లో టీచర్స్ ద్వారానో ఏదో ఒక రీతిగా దేవుడు నీకు నేర్పిస్తున్నప్పుడు తప్పకుండా నేర్చుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. మమ్మీ డాడీ ఎప్పుడైనా మనల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఊరుకో మమ్మీ, ఊరికి తిడతా ఉంటావు నువ్వు ఎప్పుడు అని మమ్మీని డాడీని విసుక్కోవద్దు పిల్లలు. ఎందుకంటే అమ్మ నాన్నలు తప్ప మంచి మాటలు మనకి ఎవరు చెప్తారు పిల్లలు? మనం ఎలాగుండాలి అని మనకు నేర్పించేది మమ్మీ డాడీయే కదా. కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అలా నెగ్లెక్ట్ చేస్తే ఫైనల్గా మనం చాలా నష్టపోతాం. తర్వాత ఏడ్చి ఉపయోగం లేదు కదా. అవకాశం ఉన్నప్పుడే మనం రియలైజ్ అయ్యి మన మనసు మార్చుకొని తప్పకుండా అమ్మ నాన్న చెప్పే మాటలు మనం వింటే, ఏసయ్య చెప్పిన మాటలు, సండే స్కూల్ టీచర్స్ చెప్పిన మాటలు మనం వింటే మన లైఫ్ని అందంగా కట్టుకోవచ్చు. ఓకేనా? ఈ రోజు నుంచి లేజీగా నెగ్లిజెన్స్తో మనం ఉండకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. సరేనా పిల్లలు? మరి ఏసైని అడుగుదామా? లేజీగా నేను ఉండకుండా, నెగ్లిజెన్స్ నాలో లేకుండా నాకు సహాయం చేయండి ప్రభు అని చిన్న ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. మరి ఈరోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. హెన్ తన ఫ్రెండ్స్కి ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చిన వారి లేజినెస్ వల్ల మరి ఆ ఆపర్చునిటీస్ని వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు. దానివల్ల రుచికరమైన ఆహారాన్ని తినలేకపోయారు. బుద్ధి లేని కన్యకలు మరి పెళ్లి కుమారుడు లేట్ చేయడం వల్ల వాళ్ళకి ఎన్నో అవకాశాలు వచ్చినా అవన్నీ కూడా నిర్లక్ష్య పెట్టి నిద్రపోయారు. దానివల్ల నీ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ప్రవ్వా, మా లైఫ్స్లో కూడా లేజినెస్ వల్ల, నెగ్లిజెన్స్ వల్ల ఎన్నో గొప్ప అవకాశాలు మేము పోగొట్టుకుంటున్నాం. ప్రవ్వా, ఈ రోజు నుంచి మాకు ఏదైనా మంచి అవకాశాలు వచ్చినప్పుడు వెంటనే వాటిని ఉపయోగించుకొని మా జీవితాలు బాగు చేసుకునే కృప మా అందరికీ దయచేయమని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 12:24, ప్రావర్బ్స్ 12:24. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. మరోసారి నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 12:24, సామెతలు 12:24. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతలు 12:24. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. హెన్ వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? హెన్ వాళ్ళ ఫ్రెండ్స్
హెన్కి ఎప్పుడు హెల్ప్ చేస్తామని అన్నారు? ఎక్స్ట్రా ఆయిల్ ఎవరి దగ్గర ఉంది? పెళ్లి కుమారుడు రావటం లేట్ అయిందని 10 మంది కన్యకలు ఏం చేశారు? మనం విన్న లెసన్లో ఉండకూడని 2 బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి?